హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి క్రియేటివ్ థింగ్స్. నేను విజయలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు పాపకి స్కూల్ సెలవు కదా, మా ఆయన అయితే కూర తేయడానికి అయితే వెళ్ళారు. కూర తెస్తే కూర అయితే వండియాలి, అన్నం అయితే వండిస్తానండి. కొంచెం మా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తే మాకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్. కూర అయిపోతే ముక్కలు కోసి చికెన్ అయితే చేయాలి, అన్నం అయితే వండిస్తానండి. ఈరోజు ఆదివారం కదా, అందుకే కూర అయితే తెచ్చుకున్నాం. బోటి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ తేలేదండి, కూర తీసుకొని వచ్చాను. చూసారా ఎన్ని గుడ్లు అయితే వచ్చాయో? అవన్నీ గుడ్లేనండి, చాలా ఉన్నాయి. ఆ కోళ్ళలో గుడ్లు అయితే చేసేస్తే చికెన్ కర్రీ అయితే చేసేయడమేనండి. కోడ అయితే చేసేస్తే. చూసారు కదా, దీన్ని ఇంకా ఉడకబెట్టాలి. ఇదిగోండి ఇవి వచ్చాయండి గుడ్లు, కార్జం తర్వాత గుండెకాయలు అయితే ఇవి వచ్చాయండి. చూసారు కదా, ఈసారి మాత్రం చాలా ఎక్కువ వచ్చాయండి. ఇదిగోండి పెద్దదేనండి కోడి, మాత్రం చాలా పెద్ద కోడి అండి. నేను ఇవైతే ఇప్పుడు ముక్కలు కోసేస్తాను. ఇంకా చూడండి, ఇంకా దాని లోపల అయితే చాలా గుడ్లు అయితే ఉన్నాయి. చూసారు కదా, అవన్నీ గుడ్లతో ఉన్నాయండి. ఇప్పుడైతే కూర ముక్కలు అయితే కోసుకొని కూరకైతే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను కూర కడిగేసానండి. కడిగేసి అయితే ఉప్పు కారం కలుపుతున్నానండి. ఇందులోనైతే కారం వేస్తున్నాను, నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా ఇలా కలిపేసి ఇందులో కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేస్తున్నానండి. ఉప్పు వేసాం కదండి, ఇందులో వాటర్ వేసి అయితే ఉడకబెట్టేస్తున్నానండి. చూడండి, ఇందులో అయితే వాటర్ వేస్తున్నాను. వాటర్ సరిపోద్దండి. ఇప్పుడైతే దీన్ని బెండ అయితే ఒకసారి కడిగేస్తాను. బెండ తడిపిసి అయితే పెట్టేస్తున్నానండి. కూరకైతే ఇప్పుడు ఇది ఉడకబెట్టిన తర్వాత అయితే నేను కూరకి కొయ్యాలండి. ఆ గుడ్లు కార్జం అవి ఉన్నాయి కదండి, అవైతే ఇందులో కలిపిస్తాము. ఇప్పుడు కూరలో ఉడుకుతుంది అనేసి అందులో అయితే కలిపిస్తానండి. ఇప్పుడైతే కూరకైతే రెడీ చేస్తున్నాము. అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే వేస్తున్నాము. చూసారు కదా, అవైతే ఇందులో కలిపిస్తానండి. ఇందులో ఇంకా కారం కూరలో అయితే వేస్తారు. మామూలుగా ఉడకబెట్టినప్పుడు మామూలుగా నేను వేసానండి. అవి వేసే కదండి. ఇప్పుడు ఇందాక దంచుకున్నాం కదా, ఉల్లిపాయ టమాటా ముద్ద అయితే వేసానండి. అయితే దంచేస్తున్నానండి. అల్లం అండి, అంత లాంగ్ తీయవసరం లేదు. అల్లం అండి, ఇవి వచ్చేసి అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ లవంగీలు వేసానండి, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ వేసుకొని అయితే రోట్లో అయితే దంచేస్తానండి. మిక్సీ చేయట్లేదు, ఇవి నేను దంచుకుంటాను అన్నమాట ఎప్పుడును. ఇదిగోండి ఇవైతే నేను దంచుతానండి. ఇప్పుడు వెళ్ళి పొయ్యి ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడైతే అయిపోయిందండి, ఆపేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడైతే నేను మిక్సీ చేస్తాను. ఇదిగోండి మిక్సీ చేస్తానండి. మనం కారం వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముద్దలోనైతే కారం కొంచెం పడుతుంది అన్నారు మా ఆయన. అవ్వండి కారం వేసారు. కారం వేసారు ఇంకొకసారి అయితే కలిపేస్తున్నారు. కొంచెం కారం ఎక్కువగా
ఉండాలండి మాకైతే. మేమైతే ఎక్కువ కారం తింటాం. మేమైతే ఎక్కువ కారం తింటామండి. కారం తక్కువ వేసుకుంటాం. చూడండి ఇదైతే బాగా వేగిన తర్వాత అయితే కూర వేసేస్తాం. కారం ఎర్రగా ఉంది, రెడ్గా ఉంది కారం. ఇప్పుడు ఈ కూర అంతా కొంచెం మనం వాటర్ తీసుకొని అయితే కూర అంతా వేయాలండి. ముక్కల వరకు వేస్తున్నాను. అది కొంచెం బాగా వేగిన తర్వాత అయితే ఈ ఉడకబెట్టిన నీరు ఉంది కదండి, ఇది వేసేస్తాను అనమాట. వేసామండి, కూర మొత్తం వేస్తాము. అది ఒకసారి ఇదిగోండి కూర అయితే అయిపోతుంది. కూర అయిపోయిన భోజనాలు అయితే చేసేయాలి. టైం అయితే 2 అయితే అయిపోతుంది. చాలా లేట్ అయిపోయింది. కూర ఉడికేసరికి అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఓకేనండి, మేమైతే భోజనాలు చేసేస్తున్నాము. భోజనాలు చేస్తే అలాగైతే బయటకు అయితే వెళ్తామన్నారు మా ఆయన. భోజనం చేసి బయటకు వెళ్తున్నామండి. ఇదిగోండి మా ఆయన గారు అయితే భోజనం చేస్తున్నారు. పాప అయితే లాన్ తింటుందండి. కూర అయితే బాగుంది కానీ కొంచెం ముక్క అయితే గట్టిగా ఉందండి. 16 విజిల్స్ పెట్టినా ఇంకా కొంచెం గట్టిగా ఉందండి. వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు. ఏదో సినిమా వస్తుంది, కొత్త సినిమా అంటే. నేనైతే చూడట్లేదు. తెచ్చి ఎగ్స్ ఉన్నాయంట. మా అమ్మ తినవేట నవ్వుతుంది. భోజనాలు అవుతున్నాయండి. టైం వచ్చేసి 10 అయ్యిందండి. ఇదిగోండి మా భోజనాలు అయిపోయి మా చైతన్య అయితే తింటున్నాడు. మా అమ్మ మా నాన్న అయితే తినేసారు. మా ఆయన అయితే తినేసి టీవీ చూస్తున్నాడు. మా పాపను మా బాబు తింటున్నారు. పాప వచ్చేసి లాన్ తింటుంది. ఇదేంటి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విలువైంది. అలాగే వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకేంటి, మా భోజనాలు అయితే ఇప్పుడే అయ్యాయి. మీ భోజనాలు అయిపోతే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే తెలుస్తుంది కదా. లైక్ మాత్రం చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేసి